ZB9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్, మెడికల్ సూపరింటెండెంట్ మాధవిలతని కలిసి సరైన వైద్యం ప్రజలకు అందించామని పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా కోరారు. అనంతరం దాసరి ఉషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ టౌన్ యూత్ ప్రెసిడెంట్ ఎండి వాహిద్, చిన్న కాల్వల ఎంపీటీసీ గుర్రం సంపత్, సుల్తానాబాద్ బీఆర్ఎస్ యూత్ ఆరేపల్లి ప్రశాంత్, గోకుల కుమార్, అలాగే కాల్వల రాజు, గొసుకుల కుమార్, అర్జున్, శ్రవణ్, సాగర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వానాకాలంలో ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సింది ఏంటంటే ముందుకు కావాల్సింది వైద్యం. మరి ఆ వైద్యం అందాలి అని అంటే మనకున్న మెడికల్ హాస్పిటల్స్ అన్నీ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఎంతో చక్కగా పని చేయాలి. కానీ నిన్న రాత్రి ఏమైందంటే మార్కెట్ నుంచి వెళ్తుండగా ఒక కూరలు అమ్ముకునే అమ్మకి దెబ్బ తాకి, బైక్ తాకి మరి ఈ సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న హాస్పిటల్కి రావడం జరిగింది. ఇది 30 పడకల హాస్పిటల్, కానీ ఓ 2 ఇంజెక్షన్లు మాత్రం ఆ అవ్వకి వేయలేకపోయింది. మళ్ళీ ఈడ నుంచి మళ్ళీ గదే కరీంనగర్ హాస్పిటల్కి తీసుకుపోవాల్సి వచ్చింది. 30 పడకల హాస్పిటల్ ఉన్నా కూడా ఇంకా కూడా మళ్ళీ కరీంనగర్ అంటే ఇంకా ఇదేందుకు, ఇది మూసుకున్నాం కదా ఈ హాస్పిటల్. మరి ఈ ప్రభుత్వానికి, అసలు పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇంకా వైద్యం బాగా అందాలి అని చెప్పి, మెడికల్ ఫెసిలిటీస్ బాగా అందాలని చెప్పి బడ్జెట్లో పెంచాలే, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పోతే ఏమవుతుంది అని చెప్పి నిర్లక్ష్య ధోరణిగా పైసలు, ఇక్కడ ఉండేటోళ్ళందరూ కూడా పేదలు, వచ్చేటోళ్ళందరూ కూడా పేదలు. మరి ఈ పేదల దగ్గర నుంచి ఎట్లా పైసలు రాబట్టుకోవాలని అంటే మళ్ళీ అదే ప్రైవేట్ దవాఖానలో. మరి ఆ ప్రైవేట్ దవాఖానలు ఎట్లా పోవాలని అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ బాగుండదు. అందుకే ఇప్పుడు కుట్రపూరితంగా ఇప్పుడు ఉండే అధికారులు, ఇప్పుడు ఉండేటటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ 910 కోట్ల రూపాయలని బడ్జెట్లో తక్కువ చేసింది పోయిన సంవత్సరానికి వచ్చుకుంటే. మరి ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ఆర్ఫార్ ఉన్నాయా? లేవు. ఇక్కడ అసలు కనీసం మందుల దగ్గర నుంచి, ఇంజెక్షన్ల దగ్గర నుంచి మొదలు పెడితే కేసీఆర్ కిట్ దాకా ఏ ఒక్కటి కూడా చక్కగా అందుతలేవు. మరి మందులు ఇక్కడ రాసినవన్నీ కూడా కొన్ని దొరకకపోతే వీళ్ళే బయట నుంచి తీసుకొని అవన్నీ కూడా ఖచ్చితంగా మన ప్రజలకి అందే విధంగా చేయాలి. కానీ ప్రజలే ఆ చిట్టీలో రాసినటువంటి మందులు లేకపోతే బయటకు పోయి వాళ్ళ సొంత డబ్బులు 200, 300 బయట కూలీకి పోయే డబ్బులు నేడు వాళ్ళకి మందుల కోసం బయట ఫార్మసీకి పోయి కొనాల్సి వచ్చే రోజులు వచ్చినాయి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలని ఇందాక కలిసిన అమ్మ, మరేముంది, ఎట్లున్నది ఆరోగ్యం, మరి అన్ని కిట్టులు, అన్ని వసతులు వస్తున్నాయా? మరి ఈ మధ్య రక్తం తగ్గిపోతుంది కదా మన మహిళలకి. మరి రక్తం పెరగడానికి ఏం చేస్తాలు అని అంటే కేసీఆర్ గారి కిట్ ఏమైంది అని అంటే ఏ కిట్టు లేదు. మరి కేసీఆర్ గారి పేరున్నాయని చెప్పేసి కిట్ ఇవ్వడమే మానేసిల్లు ఇప్పుడున్న ప్రభుత్వం. మరి కేసీఆర్ గారి పేరు నచ్చకపోతే మరి ఆయన పేరు తీసేసి మీ పేరే పెట్టుకొని కిట్ ఇవ్వచ్చు కదా. మీరు ఇచ్చే కిట్ కేసీఆర్ కుటుంబానికో లేకపోతే బీఆర్ఎస్ కుటుంబానికో కాదు. మీరు ఇచ్చేటటువంటి కిట్ పేద గర్భిణీ స్త్రీలకు పోతాను. అట్లనే 12,000 రూపాయలు ఒక ఆడబిడ్డ పుడితే, అదేవిధంగా 8,000 రూపాయలు ఒక మగబిడ్డ పుడితే ఇచ్చేటటువంటిది